సినీ నటుడు మక్కల్ నీతిమయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. డీఎంకే మద్దతుతో ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కానున్నారు. 2024 ఎన్నికల సందర్భంగా జరిగిన ఒప్పందంలో భాగంగా ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ కు రాజ్యసభ సీటు కేటాయిస్తామని డీఎంకే హామీ ఇచ్చింది. 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమల్ కు కేటాయించింది. జూన్ 19న తమిళనాడు, అస్సాం రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 6, అస్సాంలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. సినీ నటుడు మక్కల్ నీతిమయం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. డీఎంకే మద్దతుతో ఆయన రాజ్యసభ ఎంపీగా ఎన్నిక కానున్నారు. 2024 ఎన్నికల సందర్భంగా ఎంఎన్ఎంకు అలాగే డీఎంకేకు మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఎంఎన్ఎం అధ్యక్షుడు కమల్ హాసన్ ను రాజ్యసభ సీటు ఇస్తామంటూ కూడా డీఎంకే హామీ ఇచ్చింది. 4 రాజ్యసభ సీట్లలో ఒక సీటును కమల్ హాసన్ కు కేటాయించింది. అయితే జూన్ 19న తమిళనాడు, అస్సాం రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 6, అస్సాంలో 2 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.